నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. పథకాల స్ఫూర్తిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేయడం ప్రధానమని, ఈ నేపథ్యంలో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాలను అనుగుణంగా ప్రతి కార్యక్రమం అమలు కావాలని అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుణ్కర్తో కలిసి విబీజీ రామ్జీ వైద్య ఆరోగ్యం విద్యకు సంబంధించిన పథకాలు అమృత్ 1.0, అమృత్ 2.0, జలజీవన్ మిషన్, పిఎం సూర్యఘర్, పిఎం కుసుములపై ఆయా శాఖల అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్, నరసనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, హెచ్ఎల్ శాసనసభ్యులు నడుకుర్తి ఈశ్వరరావులు పాల్గొన్నారు. అదేవిధంగా పిఎం సూర్యఘర్ కుసుముకి సంబంధించిన అంశాల్లో కూడా అధికారులు చాలా ప్రాముఖ్యతతో కూడినటువంటి సమాచారాన్ని అందించడం జరిగింది. వికసిత్ భారత్ రోజ్గార్ మరియు ఆజీవిక్ గ్యారంటీ మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఉపాధి హామీలో గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు, గతంలో నెలకొన్నటువంటి అనేక రకాలైనటువంటి అసంబద్ధమైనటువంటి విధానం తొలగిస్తూ నాణ్యమైనటువంటి ఆస్తులను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటయ్యేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకొని ఉపాధి హామీ పథకం పేరు మార్చి స్ట్రక్చరల్ గా కూడా అనేక మార్పులు సంస్కరణ రూపంలో తేవడం జరిగింది. దాని మీద అధికారులను సమయుక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో గతంలో ఎందుకంటే అనేక అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని మీద ఒక క్లారిటీ తోటి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం. గతంలో 100 రోజులు పని దినాలు ఉండేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు 125 పని దినాలకి పెంచడం జరిగింది. అదేవిధంగా జాబ్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి 15 రోజుల్లో కనుక వారికి ఉపాధి హామీ పనులు ఇవ్వకపోతే గతంలో రాష్ట్ర ప్రభుత్వం అలవెన్స్ ఉండేది. ఆ అలవెన్స్ని ఈ యొక్క విబిజీ రామ్జీలో కూడా కొనసాగించడం జరుగుతూ ఉంది. అరసవల్లి క్షేత్రంలో రథసప్తమి వేడుకలను భక్తుల మనోభావాలకు అనుగుణంగా అత్యంత వైభవంగా నిర్వహించడమే జిల్లా యంత్రాంగం లక్ష్యమని కలెక్టర్ స్వప్న దినకర్ పుణ్కర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 25న జరగనున్న వేడుకలను ఈసారి 7 రోజుల పాటు రాష్ట్ర పండుగగా జరిపేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, ఈ నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లపై చర్చించేందుకు ఈ నెల 26న ఉదయం 10:30 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మరింత మెరుగైన ఏర్పాట్లు చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. ఈ సమావేశానికి గౌరవ ప్రజాప్రతినిధులు, ఆలయ సాంప్రదాయాలు తెలిసిన పెద్దలు, ఆధ్యాత్మిక సాంస్కృతిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార రవాణా రంగాల ప్రతినిధులతో పాటు సామాన్య భక్తులు కూడా హాజరై తమ సలహాలు అందజేయవచ్చని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా ఉత్సవాల నిర్వహణ, భక్తుల సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణపై ఎవరైనా తమ అమూల్యమైన సూచనలు ఇవ్వవచ్చని, వాటిని నిశ్చితంగా పరిశీలించి తుది నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఈరోజు ఉదయం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు భార్య సుబ్రహ్మణ్యేశ్వరి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక సూర్య నమస్కారాలు చేయించుకున్నారు. తదుపరి ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను, చిత్రపటాన్ని ఆలయ ఈవో చేతుల మీదుగా అందజేశారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో సోమవారం పాతపట్నంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అభ్యుదయ సైకిల్ యాత్ర నిర్వహించారు. జీవితం చాలా విలువైనది, డ్రగ్స్ బారిన పడకండి, సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, పోలీస్ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సైకిల్ యాత్రలో భాగంగా పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో అచ్యుతాపురం నుండి స్థానిక కోర్టు కూడలి వరకు నిర్వహించిన భారీ సైకిల్ ర్యాలీలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొని మాట్లాడారు. మాదక ద్రవ్యాలు వ్యక్తిని మాత్రమే కాదు, కుటుంబాన్ని, సమాజాన్ని పూర్తిగా నాశనం చేస్తాయని, డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో యువత, విద్యార్థులు ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టెక్కర డిఎస్పీ
డిఎస్పీ ఎల్ లక్ష్మణరావు, పాతపట్నం, కొత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్స్, పాతపట్నం, కొత్తూరు సబ్ ఇన్స్పెక్టర్లు, 5 మండలాలకు చెందిన ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు తెలిపారు. పెద్దపాడులోని సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు మ్యాథ్స్ ఎక్స్పోను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు గణితానికి సంబంధించిన విభిన్న రకాల ప్రాజెక్టులను రూపొందించి ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులకు గణిత సమస్యలను అడిగే కార్యక్రమాన్ని మరింత ఆసక్తికరంగా, చైతన్యవంతంగా మార్చారు. తల్లిదండ్రులు కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొని విద్యార్థులు ఇచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ ఈ కార్యక్రమానికి మరింత ఆకర్షణను తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు డాక్టర్ అన్నాజీరావు, డాక్టర్ వేణుగోపాలరావు, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ మురళి, కరస్పాండెంట్ అరుణ పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. అకాడమిక్ డైరెక్టర్ సాయి, ప్రిన్సిపల్ సత్యనారాయణలు మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు చేసిన కృషిని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో గణితంపై ఆసక్తిని పెంపొందించడంలో ఎంతో దోహదపడతాయని తెలిపారు. విద్యార్థుల ప్రదర్శనపై తల్లిదండ్రులు తమ అపార ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల యాజమాన్యాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను సోమవారం జరిగిన గ్రీవెన్స్లో ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన అర్జీదారుల నుండి స్వయంగా వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమస్యల తీవ్రతను బట్టి అధికారులు స్పందించాలని, గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా మొత్తం 193 ఫిర్యాదులు నమోదయ్యాయని, ఈ వినతుల్లో అత్యధికంగా సెర్ఫ్ శాఖకు సంబంధించి 61 అర్జీలు రాగా రెవెన్యూ శాఖకు 44, పంచాయతీరాజ్ శాఖకు 15, మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 10 వినతులు అందాయి. అలాగే వ్యవసాయం 8, పోలీస్ 5, గ్రామీణాభివృద్ధి 5, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ 5, ఇతర శాఖలపై ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎస్వి లక్ష్మణమూర్తి, ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. దేశంలోనే అరకు కాఫీకి ఓ గుర్తింపు ఉంది. అటువంటి అరకు కాఫీతో పాటు అక్కడ లభ్యమయ్యే కాఫీ పొడులు, బిస్కెట్స్ అన్నీ కూడా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో 80 ఫీట్ రోడ్లోనే అందుబాటులో ఉన్నాయి. అవునండి, మీరు విన్నది నిజమే. డిఆర్డీఏ సెర్ఫ్ ఆధ్వర్యంలో నడుస్తున్న అరకు కాఫీ షాప్ శ్రీకాకుళం జిల్లా కేంద్రం 80 ఫీట్ రోడ్ ఆనందమయి ఫంక్షన్ హాల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అరకు కాఫీ షాపును సందర్శించేందుకు పలువురు సందర్శిస్తూ కాఫీని కాస్త సేవిస్తూ హాయిగా అరకు కాఫీని ఆస్వాదిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు పలువురు డాక్టర్లు అరకు కాఫీ టీ షాప్ని సందర్శించి కాసేపు సరదాగా అరకు కాఫీని సేవించి కాఫీ పొడిని కొనుగోలు చేసి అరకు కాఫీ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి క్షణం బిజీ లైఫ్లో కాస్త ఒత్తిడితో ఉన్నవారు అవకాశం ఉన్న మేర వాడాలని, కాఫీ బాగుందని కితాబిచ్చారు. మహిళా వైద్యులు అరకు కాఫీ షాప్ సందర్శించిన వైద్యులలో ముఖ్యంగా ప్రముఖ వైద్యురాలు డాక్టర్ సంపత్రావు శ్రీదేవి, డాక్టర్ పైడి సింధూర, డాక్టర్ లక్ష్మీ లలిత, డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ పద్మావతి, డాక్టర్ రామకోటేశ్వరరావు, డాక్టర్ రంగనాథ్, గీతా శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. తన భర్త చనిపోయిన తర్వాత కన్నవారింట్లో ఉంటున్న వైద్య ఆదిలక్ష్మి గ్రీవెన్స్లో తనకు ఇంటిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సోమవారం వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన తర్వాత ఆమె మాట్లాడుతూ అంగవైకల్యం ఉన్న కుమారుడు ఉన్నాడని, తనకు ఎలాంటి ఆధారం లేదని, ఆమ్దాల వలసలోని తన కన్నవారింటిలో ఉంటున్న తాను మెట్టిక్ వలస సచివాలయంలో ఎన్ని విజ్ఞప్తులు చేసినా తనకు న్యాయం జరగలేదని న్యాయం చేయాలని కోరారు. అలాగే ఆమ్దాల వలస నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి సుబారి గాంధీ కూడా గ్రీవెన్స్లో వినతిపత్రాన్ని అందజేశారు. ఆమ్దాల వలస నియోజకవర్గంలో జలజీవన్ మిషన్ పనుల పేరిట సీసీ రోడ్లు తవ్వి పైపు లైన్లు వేసి రోడ్లు మొత్తం పునర్నిర్మాణం చేయకుండా అలాగే విడిచిపెట్టడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. ప్రముఖ దినపత్రికలో మన దేశానికి స్వాతంత్రం సంపాదించుటకు ఆనాటి స్వాతంత్ర సమరయోధుల పోరాటాలను ప్రజలకు తెలియచేయాలన్న సంకల్పంతో ప్రతిరోజు ఒక ఆర్టికల్ వేయగా వాటన్నింటినీ కలిపి పుస్తక రూపంలో టీడీపీ సీనియర్ నాయకులు ఎస్వి రమణమాదిగ మలిచారు. ఆ విధంగా రూపొందించిన పుస్తకాలను ఈరోజు శ్రీకాకుళంలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో పోకతోట సింహాచలం, సవలాపురపు వెంకటరమణ మాదిగ, ఆ కాలేజీ ప్రిన్సిపల్, లైబ్రరీలకు విద్యార్థినుల సమక్షంలో రమణమాదిగ అమ్మమ్మ కొర్లకోట ఆశీరమ్మ జ్ఞాపకార్థం ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎస్సీసీఎల్ విభాగం జనరల్ సెక్రటరీ రమణమాదిగ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు విద్యార్థినుల చేతుల్లో ఉందని, అలాగే భారతదేశ అభివృద్ధికి ఈ పుస్తకం దోహదపడుతుందని రమణమాదిగ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎం కృష్ణవేణి, లైబ్రరీని ఏ రామారావు, అన్నపూర్ణారావు,
కమలాకర్, అప్పారావు, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ 24వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ సిరిపురం హరి, కొర్లకోట కొండలరావు, కాలేజీ విద్యార్థినులు పాల్గొన్నారు. పట్టణానికి చెందిన విశ్రాంత గణిత ఉపాధ్యాయులు, తెలుగు రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి రఘుపాత్రుని వెంకటరమణమూర్తికి సాహిత్య సేవకు గుర్తింపుగా సాహితీరత్న పురస్కారం దక్కింది. హైదరాబాద్కు చెందిన శిష్టకరణ లేఖ ఫౌండేషన్ ప్రతినిధులు జేవి చంద్రబాబు, కరకవలస రవికుమార్ తదితరుల ఆధ్వర్యంలో జరిగిన అవార్డు ప్రధానోత్సవంలో ఈ పురస్కారాన్ని రమణమూర్తి అందుకున్నారు. ఈ పురస్కారం అందుకోవడం పట్ల రాష్ట్ర శిష్టకరణ అధ్యక్షులు పోలమహంతి ఉమామహేశ్వరరావు, శ్రీకాకుళం జిల్లా శిష్టకరణ నాయకులు బలివాడ మల్లేశ్వరరావు, డబ్బీరు వాసు, పోలమహంతి జగన్మోహన్ రావు, బెహ్రా రామచంద్రరావు, బీఆర్వీఎస్ శర్మ, తెరవే గౌరవ ప్రతినిధులు సురంగి మోహన్ రావు, యు నాగేశ్వరరావు, వాండ్రంగి కొండలరావు, బి కోమలరావు, ఎం ఉపేంద్ర శర్మ తదితరులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డబ్బీరు గోవిందరావు, బోగెల ఉమామహేశ్వరరావు, వాడాడ శ్రీనివాస్, మణిపాత్రుని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలు సామాజిక శాపమని, వీటి వల్ల బాలికల భవిష్యత్తు అంధకారం అవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు ఆందోళన వ్యక్తం చేశారు. నల్సా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మంగళవారం స్థానిక వరం మున్సిపల్ హైస్కూల్లో బాల్య వివాహాలపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచనలతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించడంతో పాటు బాలికలకు రక్షణ కల్పించే వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తద్వారా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని హరిబాబు పిలుపునిచ్చారు. చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల ఎదురయ్యే ఆరోగ్య, న్యాయపరమైన చిక్కులను విద్యార్థులను గుర్తించాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది జి ఇంద్రప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో బాధితులకు ప్రభుత్వం నుండి అందాల్సిన పరిహారం, ఉద్యోగ నియామకాలను సత్వరమే పూర్తి చేసి వారికి భరోసా కల్పించాలని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పొన్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డితో కలిసి కలెక్టర్ ఈ సమావేశంలో గత అక్టోబర్ నెలలో తీసుకున్న నిర్ణయాలు అమలు తీరును సమీక్షించారు. బాధితులకు న్యాయం చేయడంలో అలసత్వం వహించకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. 2017 నుంచి 25 వరకు జిల్లాలో నమోదైన 12 హత్య కేసుల్లో బాధిత కుటుంబ సభ్యుల విద్యార్థులను బట్టి 12 మందికి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఆయన వివరించారు. భూ వివాదాలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. తదుపరి సమావేశం నాటికి ప్రస్తుత నిర్ణయాలపై తీసుకున్న చర్యలు నివేదికను సిద్ధం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారిని ఆదేశించారు. జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో పలు కేసులు దర్యాప్తులో ఉన్నాయని, వాటిని వేగంగా పూర్తి చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. పలు స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఈ సందర్భంగా ఆదేశిస్తూ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుల నుంచి వచ్చే వినతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ఈ సమావేశంలో పలువురు సభ్యులు క్షేత్రస్థాయి సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. రిమ్స్ ఆసుపత్రి అవుట్సోర్సింగ్ పోస్టుల్లో రోస్టర్ పద్ధతి పాటించాలని, అక్కడ పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని కోరారు. ఈ సమావేశంలో నర్సన్పేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వి లక్ష్మణమూర్తి, పలాస ఆర్డీఓ వెంకటేష్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు మధుసూదన్ రావు, డిఎస్పీలు వివేకానంద తదితరులు హాజరయ్యారు. జిల్లాలో రబీ పంటల సాగు ముమ్మరమవుతున్న తరుణంలో రైతులకు అవసరమైన యూరియాను పంపిణీ సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి త్రినాథ్ స్వామి తెలిపారు. రబీ సీజన్ 2025-26కు సంబంధించి సాగవుతున్న మొక్కజొన్న, వరి, ఇతర పంటల అవసరాలకు అనుగుణంగా యూరియాను కేటాయించామని అన్నారు. పంట విస్తీర్ణాన్ని ప్రాతిపదికగా తీసుకుని ప్రతి మండలంలోనూ నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న రిటైల్ కేంద్రాల్లో 2379 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని త్రినాథ్ స్వామి వివరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఇండియన్ సొసైటీ ఫర్ కల్చరల్ కోఆపరేషన్ అండ్ ఫ్రెండ్షిప్ 2026 క్యాలెండర్ను జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పొన్కర్ ఆవిష్కరించారు. జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి, నర్సన్పేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి ఈ క్యాలెండర్ను విడుదల చేశారు. ఇస్కప్ జిల్లా అధ్యక్షులు బీవీఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎస్వి లక్ష్మణమూర్తి, ఆర్డీఓ కె సాయి పృథ్వీషతో పాటు డిఎస్పీలు సిహెచ్ వివేకానంద, డి లక్ష్మణరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ డి మధుసూదన్ రావు, ఇస్కప్ జిల్లా రాష్ట్ర సభ్యులు ఎంబి మల్లేశ్వరరావు, జిల్లా ప్రతినిధులు శ్రీపాన రామారావు, నాగభూషణ్ రావు సభ్యులు పాల్గొన్నారు.
స్కూల్ స్వీపర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివి ప్రసాదరావుకు వినతిపత్రాన్ని యూనియన్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి టి తిరుపతిరావు మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా స్కూల్ స్వీపర్ల జీతాలు పెరగడం లేదని, జీవితాలు మారడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తరాలు మారుతున్నా వీరి తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత లేదని, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వివిధ మున్సిపాలిటీల్లో ఇస్తున్న విధంగా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. లేనిచో భవిష్యత్తులో మరెన్నో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టి శిరీష, షేక్ బాను, కుమారి, వి కృష్ణవేణి, తవిటమ్మ, జయ, పార్వతి, అన్నపూర్ణ, రత్నకుమారి, వరలక్ష్మి, వెంకట నరసమ్మ తదితరులు ఉన్నారు. క్రీస్తు బోధనలే విశ్వవ్యాప్తంగా మానవాళికి మంచి సందేశమని పలువురు వక్తలు పేర్కొన్నారు. కమలమ్మ వరదరాజులు కేవీఆర్ ఫౌండేషన్ చైర్పర్సన్ కొంక్యాన ఇందిరా ఆధ్వర్యంలో డాక్టర్ కొంక్యాన వరదరాజులు 24వ వర్ధంతి సభ, క్రైస్తవ వేడుకలు కొంక్యానపేట గ్రామంలో సోమవారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్ మాట్లాడుతూ పేదలకు వైద్య వృత్తి ద్వారా సేవలు అందించడంతో పాటు నిరుపేదల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందించేందుకు తమ పినతండ్రి డాక్టర్ వరదరాజులు కృషి చేశారని అన్నారు. శాలిహుండం సర్పంచ్ కొంక్యాన ఆదినారాయణ మాట్లాడుతూ శాలిహుండం కొండ క్వారీ కాంట్రాక్టర్గా కార్మికులకు, నిరుపేదలకు వైద్య వృత్తి ద్వారా సహాయం అందించేవారని అన్నారు. అన్న వస్త్రాలకు జనం ఇబ్బంది పడుతున్న నాటి రోజుల్లో విదేశాల నుంచి కూడా బట్టలు, ఆహార పదార్థాలు తీసుకొచ్చి పేదలకు పంచిన చరిత్ర డాక్టర్ వరదరాజులకు ఉందని అన్నారు. కొంక్యానపేట, వేణుగోపాలపురం గ్రామాలకు చెందిన నిరుపేదలకు డాక్టర్ వరదరాజులు సతీమణి కమలమ్మ చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ, అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేవీఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు కొంక్యాన కుటుంబీకులు చంద్రవదన్, మేరీ, సనఫల శశి, కొంక్యాన అనిల్ కుమార్, రాణి, మేరీ, సనఫల శశి, నిహారిక, యోషిత్ రాజు, కొంక్యాన రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలో సుమారు 1600 క్లబ్స్ ఉండగా ఈ ఏడాది ఉత్తమ సేవా క్లబ్గా శ్రీకాకుళానికి చెందిన స్టార్ వాకర్స్ క్లబ్ ఎంపికైంది. ఈ నెల 20, 21 తేదీల్లో విశాఖపట్నం ఉడా చిల్డ్రన్స్ పార్క్లో జరిగిన వాకర్స్ అంతర్జాతీయ 34వ వార్షిక సమావేశంలో ఈ అవార్డు బహుకరించారు. ఉత్తమ చీఫ్ కోఆర్డినేటర్ పీజీ గుప్తా, ఏరియా కోఆర్డినేటర్గా గేదెల ఇందిరాప్రసాద్కు, ఉత్తమ గోల్డ్ డోనర్గా బివి రవిశంకర్లకు అవార్డ్స్ లభించాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జిల్లాకు 4 అవార్డ్స్ రావడం పట్ల స్టార్ వాకర్స్ క్లబ్ సారథ్యంలో అభినందన నిర్వహించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి అత్యుత్తమ క్లబ్గా అన్ని రంగాల్లో గుర్తింపు పొందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ శేషపు జోగినాయుడు, స్టార్ వనితా వాకర్స్ క్లబ్ ప్రతినిధి జి లక్ష్మి, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గుడ్ల జగ్గారావు, సుగంధం సంజీవరావు, గుడ్ల గోపాలరావు, పుట్నూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తేనె సహజంగా హనీ అంటాము. సహజంగా లభించే ఒక ఉత్తమ ఆహారం. దీనిని నియమితంగా, మితంగా తీసుకుంటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తేనెలో సహజ చక్కెరలు ఉండటం వల్ల వెంటనే శక్తి లభిస్తుంది. అలాగే తేనె జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, ఆమ్లత్వం సమస్యలను తగ్గిస్తుంది. వెచ్చని నీటితో లేదా అల్లంతో కలిపి తేనె తీసుకుంటే దగ్గు, గొంతు నొప్పి తగ్గుతాయి. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల శరీరానికి వ్యాధులను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. సహజ తేనెకు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల చిన్న గాయాలు, కాలిన గాయాలపై ఉపయోగకరం. తేనె చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. తేనె చర్మాన్ని తేమగా ఉంచి మెరుపు తెస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. రాత్రి పడుకునే ముందు కొద్దిగా తేనె తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది. రోజుకు 1 లేదా 2 స్పూన్లు తేనె గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగొచ్చు. అయితే మధుమేహం ఉన్నవారు మాత్రం వైద్యుల సలహాతో మాత్రమే తీసుకోవాలి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. దుర్వినియోగం చేస్తే హక్కుల్ని కోల్పోతాం. నియంత్రించుకోకపోతే నిన్ను నీవు కోల్పోతావు. బడి నుండి జైలుకు వెళతాడు గాని జైలు నుండి బడికి రాడు. తప్పు నుండి పశ్చాత్తాపానికి వెళ్ళాలి గాని పశ్చాత్తాపం నుండి తప్పుకు రాకూడదు.
ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమై స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.